మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గత 2 సంవత్సరాల క్రితం సుమారు 250 మంది నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది. అయితే రోడ్డు సరింగా లేకపోవడంతో ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి కేసీఆర్ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు చేశారు. అయితే 3వ వార్డుకు చెందిన ప్రజలు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టిన తర్వాతనే రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ శనివారం సంతకాల సేకరణ చేపట్టి అధికారులకు సమర్పించారు. రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కేసీఆర్ కాలనీవాసులు సంతకాల సేకరణ చేపట్టి అధికారులకు సమర్పించారు. తాము ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోడ్డు నిర్మాణం చేపట్టే సమయంలో స్థానికులు అడ్డుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నేను డబల్ బెడ్రూమ్ నివాసి. మాకు రోడ్డు కావాలని కాలనీ వాసులమందరం ఇబ్బందులకు గురవుతున్నాము. దాని గురించి మేము ఎమ్మెల్యే గారికి 4-5 సార్లు ఆయన వినతిపత్రం అందజేసాము. దానికైనా ఒప్పందం చేసుకొని ఖచ్చితంగా నా ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారని ఆయన రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డుకు వేరేటోళ్ళు అడ్డంగిస్తున్నారు. అడ్డంగియకుండా మాకు డైరెక్ట్ రోడ్డు హస్తానికి ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్క నాయకుడు కూడా మాకు సహకరించాలి. మాకు లోకల్ లీడర్లతో కూడా మాకు సహకారం ఉండాలి. ఇలాంటి ఇబ్బందులకు మేము గురి కాకుండా మా వాళ్ళు చాలామంది అక్కడ గుంతలలో పడ్డారు, పడుకుంటూ లేసుకుంటూ వస్తున్నారు. ఈ రాత్రనగా రప్పనగా వస్తున్నాం అక్కడికి కైకిలు చేసుకొని. మాకు రోడ్డు మంచిగా కావాలని మేము అందరం కోరుతున్నాము. మాకు రోడ్డు అయితానికి సహకరించాలని మేము కోరుతున్నాము. రామాయంపేట మండల్ రామాయంపేట టౌన్లో మరి కేసీఆర్ కాలనీలే మరి రోడ్డు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. బస్సు సౌకర్యం కూడా లేదు. మాకు రోడ్డు మేము చాలామంది లీడర్లతోని ఎంటవడంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రోహిత్ గారు ఎమ్మెల్యే గారు మరి రోడ్డు శాంక్షన్ చేయడం అనేది జరిగిన తర్వాత రోడ్డు రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఈరోజు ప్రారంభం చేసిపోతా అన్న తర్వాత మరి 3వ వార్డులు మాకు డ్రైనేజ్ కావాలని చెప్పి ఇప్పుడు అడ్డుపడుతారు. ఈ అడ్డుపడము కరెక్ట్ కాదు. వాళ్ళ డ్రైనేజ్కి మేము అడ్డుపడతలేము. గతంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని చాలా రోజులు అవుతుంది. మరి అప్పటి నుండి లేనిది ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అట్లే డ్రైనేజీ లేకుండా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఎందుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అట్లే మా రోడ్డు కనుక అడ్డు వస్తే మేము ఊరుకోము. మేము పెద్ద అడవిలో పాములలో మేము కైకిలు చేసుకుంటేనే మాకు ఇక్కడ బతుకుదేరు ఉంది. మేము కిందికెళ్ళి పోతుంటే మాకు పాములు వస్తున్నాయి. మరి రోడ్డు కూడా సరిగా లేదు. తెల్లందాక పనులు వేసుకొని నైట్ పూట వస్తుంటే మరి బండ్ల మీదకి వెళ్ళి పడి మరి ఇబ్బందులు అవుతున్నాయి. మరి బీడీలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రోడ్డు బ్రిడ్జ్ కిందికి వెళ్ళి పోతున్నారు. మేము చాలా బతిలాడుకొని మేము రోడ్డు శాంక్షన్ చేసుకున్నాము. ఈరోజు వాళ్ళు అడ్డువాడు కరెక్ట్ కాదు 3వ వార్డులు. అందుకే మా రోడ్డు కావాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు అడ్డు రావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మా అడ్డు పడకుండా మాకు ఖచ్చితంగా రేపు ఈరోజు మాకు రోడ్డు శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున పేరున ధన్యవాదాలు. అందుకే మాకు ఇప్పుడు రోడ్డు మరి రిపేర్ కట్ చేసి మాకు రోడ్డు ప్రారంభించాలని చెప్పి కేసీఆర్ కాలనీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.